ఏర్పాటు చేసేది యాక్చువల్‌గా సిల్వర్ జూబ్లీ వేడుకలండి. సిల్వర్ జూబ్లీ వేడుకలు అంటే యాక్చువల్‌గా 25 సంవత్సరాలు నిండిన తర్వాత మనం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తాము. యాక్చువల్‌గా ఏంటంటే టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆ పార్టీ ఫౌండర్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2022 అక్టోబర్ 5వ తారీఖున ఆయన టీఆర్ఎస్‌ని రద్దు చేస్తూ టీఆర్ఎస్ గారు దాని ప్రతిపాదన కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఆయన అప్లై చేసుకున్నారు. అదే 2022 9వ తారీఖున డిసెంబర్ 9వ తారీఖున పూర్తిగా దానికి సంబంధించిన టీఆర్ఎస్ కు సంబంధించిన బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు, కార్యకలాపాలు, కార్యాలయాలు అన్ని కూడా బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. అంటే ఇంకా టీఆర్ఎస్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు కేవలం ఆయన రాజకీయ అంటే వ్యూహం కోసం అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే వేదిక కావాలి, ఆయనకి వేడుక లేదు. యాక్చువల్ గా ఏంటంటే వేదిక కోసమే కేవలం దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఏంటంటే ఈయన చేసే ఏంటంటే ఇప్పుడు అంటే దానికి ఏం సందేశం ఇస్తున్నారు ఈ సభ ద్వారా, ఎవరికి సంకేతం ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈయన దేనికి సంకేతం ఇస్తున్నారంటే ప్రస్తుత 16 నెలల కాంగ్రెస్ పార్టీని ఆయన ఎండగట్టడానికా, లేకపోతే ఆయన పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలనలో విఫలం చెందిన దాని గురించి చెప్తున్నారా, లేక ఆయన మళ్ళొకసారి జాతీయ స్థాయిలో నేనున్నాను అని ఆయన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా ఏంటంటే నీ రజతోత్సవాలు జరుపుకోవడానికి ఏం నైతికత ఉంది నీకు తెలంగాణలో అనేది మేము ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్ గా టిఆర్ఎస్ పార్టీ అనేది యాక్చువల్ గా తెలంగాణ ప్రజలకు ఒక ఎమోషన్. యాక్చువల్ గా ఇది 10 సంవత్సరాల నీ పాలన నీ చేతిలో పెడితే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఇంకా అధికారం ప్రజలు ఎప్పుడైతే నేను పక్క తెలిసి ఇక మాకు కేసీఆర్ వద్దు అని ఎప్పుడైతే ప్రజలు తిరస్కరించినప్పటికీ ఇప్పుడు కేవలం మరి ఒకసారి రాజకీయ వ్యూహంతో కేవలం మరి ఒకసారి అధికారం సంపాదించడానికి మాత్రమే ఈయన చేస్తున్నారు. నీకు నైతికత ఉందని కొన్ని విషయాలు నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలించావు నువ్వు. యాక్చువల్ గా ఏంటంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన యాక్చువల్ గా ఇక్కడ నుంచి మన మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ గారిని తీసుకెళ్లి ఎడ్యుకేషనల్ కి ఆయన్ని అడ్వైజర్ గా నియమించి ఆయన ఎడ్యుకేషన్ కి నియమించినప్పుడు 1500 కోట్ల రూపాయలు నేను ఎడ్యుకేషన్ కి ఇస్తాను, ఇలా చేయండి అంటే ఆకునూరి మురళి గారు ఇలా వద్దండి, దళారీ వ్యవస్థ వద్దు, పిల్లల స్కూల్ విషయంలో ఎవరు రూపాయి కూడా తినడానికి వీల్లేదు, ఇవి చాలా పారదర్శకంగా వ్యవహరించాలంటే మనం పేరెంట్స్ కమిటీ పెడదాము, పేరెంట్స్ కమిటీని పెట్టి ₹1 తినకుండా కేవలం ఇది పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలకే మనం వాడదాము అని చెప్పినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఆయన ప్రతిపాదన చేశాడు. 16,000 కోట్ల రూపాయలు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కి ఇస్తే నీ తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినా గానీ ₹16 కూడా నువ్వు పెట్టలేకపోయావు. 16 రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టలేకపోయావు. అక్కడ పిల్లలకి విద్యకి కనీసం ల్యాప్టాప్లు ఇచ్చి విద్యా ప్రమాణాలు బాగుండాలి చేస్తే కనీసం నీ ఎడ్యుకేషన్ లో 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, ఒక్క పలక కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. నీ పథకాలు అన్ని ప్రతి ఒక్క దాంట్లో నీ అధికార ఎమ్మెల్యేలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు బాగా రౌడీయిజం, గుండాయిజం, ఇసుక మొత్తం మాఫియా అయిపోయి ఒక్కొక్క నయీం అయిపోయి తెలంగాణ సంపదని దోచుకుంటూ ఉంటే కూడా ఎక్కడా నియంత్రణ లేకుండా, నువ్వు అదుపు లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు పరిపాలించి దాని గురించి నువ్వు ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నావు. 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ నీకు ఎక్కడా కూడా ఒక పారదర్శకత లేదు, ఎక్కడ కూడా సంక్షేమ పథకాల్లో కూడా పారదర్శక లేదు. అదే దళిత బంధు విషయంలో చాలా వరకు ఒక సంక్షేమ పథకం తీసుకెళ్లాలంటే కనీసం 3 కార్లు ఉన్న వాడికి దళిత బంధు వచ్చింది, 2 కార్లు లేని వాడికి దళిత బంధు రాలే. ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, నీ సంక్షేమంలో పారదర్శకత లేకపోవడం అనేది పూర్తిగా తెలిసిపోతుంది. ఇదే రైతు బంధు విషయం వస్తే BMW కారులో ఉన్నవాడు రైతు బంధు తీసుకున్నారు. బియ్యం పండించే రైతు మాత్రం కౌలు రైతులు చాలా వరకు ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి మాత్రం రాలేదు. నీ సంక్షేమ పథకాల్లో ఎక్కడా ట్రాన్స్పరెన్సీ లేదు. అహంకారం బాగా నీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు ఎక్కువైపోయి బాగా తెలంగాణని సంపన్న తెలంగాణని మొత్తం దోచుకొని కేవలం నీ కుటుంబం మొత్తం దోచుకొని ఇవాళ మళ్ళీ రజతోత్సవం నేనున్నానంటూ అని చెప్పేసి 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ మళ్ళీ కూడా ఇంకొంచెం అంటే నువ్వు అభివృద్ధి చేయాలంటే మళ్ళీ నీ మనవడు హిమాంశు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ బాగుపడుతుందని చెప్తావా? దీని సంకేతం ఏంటి? 10 సంవత్సరాల సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వాడుకోకుండా ఇయ్యాల 500, 1000 రూపాయలు పెట్టుకొని నీ నాయకులు, నీ పార్టీ నాయకులందరూ తెలంగాణ కలే తిరుగుతూ తెలంగాణ వాడి ఆత్మ గౌరవాన్ని సారాతోని నోటుతోని కొనే ప్రయత్నం ఇవాళ ఇంకా చేస్తున్నావంటే తెలంగాణ ఎంతవరకు దోచుకున్నావో, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మర్చిపోమాకు. కేవలం రాజకీయ లబ్ధి కోసం నువ్వు చేస్తున్న ఈ రజతోత్సవాలు పూర్తిగా జనం నమ్మటం లేదు. ఇంకొకటి ఏంటంటే 16 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా తప్పు చేసినా
వాళ్ళు ఖచ్చితంగా సరిదిద్దుకునే అవకాశం, సరి చేసుకునే అవకాశం ఉంది.